ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడక ఆ గ్రామ రైతులంతా సమష్టిగా చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. మిషన్ కాకతీయలో తమ చెరువు ఎంపిక కాకున్నా నిరుత్సాహపడలేదు. రైతులంతా కలిసి శ్రమదానంతో పునరుద్ధరించాలనుకున్నారు. కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలోని పాతగూడు చెరువు రూపురేఖలు మార్చేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. 150 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఊరు చెరువును ఆదివారం ఆ గ్రామ రైతులు శ్రమదానం చేసి మెరుగుపరుచుకున్నారు. గంగాళంలా ఉండాల్సిన చెరువు తాంబాళంలా మారిపోయింది. పాలసముద్రం కలుపు మొక్కలతో నిండిపోవడంతో రైతులు ముందుగా పిచ్చి మొక్కలను తొలగించారు. 6 గంటల నుండి వచ్చి పనిచేస్తాను చెర్ల నీళ్ళగాలని. ఇలా చెర్ల మట్టిస్తాం, చేన్లలో రైతులందరూ వేసుకుంటారు. శ్రమదానం చేస్తాను. నీళ్లు ఉండాలని అందరం కోరుతున్నాం, బాగుపడాలని. వాటర్ ఉంటే అందరికి బాగుపడతాం కదా, పొలాలన్నీ వండుతాయి. ఈ చెర్ల మట్టి అన్ని రైతులు అందరం చెర్ల మట్టి చేన్లలో రింపుకుంటాను. ఉపాధి హామీ పథకంలోనూ స్థానం దక్కలేదు. అయినా కూడా గ్రామస్తులంతా మొదటి దశలో కలుపు మొక్కలను తొలగించుకుని రెండో దశలో పూడిక మట్టిని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. స్వచ్ఛందంగా ఊరు నుండి ఒక 500 మంది నుంచి 1000 మంది వచ్చి పనిచేస్తున్నారు. అట్లాగే చెరువు మట్టి తీసేస్తే నీళ్ళు ఆగుతాయనే ఉద్దేశంతో చెరువు బాగు చేసుకుందామనే దాంట్లో అందరూ వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి పనిచేశారు. ఈ ప్రాజెక్టు మిషన్ కాకతీయలో లేదు. ఈజీఎస్ లో చేద్దామంటే కూడా పాల సముద్రం ఉందని తెలిసి పని చేయలేకపోయినారు. ఈ చెట్లని తొలగిస్తే ఈజీఎస్ లో కూడా పని చేస్తున్న ఉద్దేశంతో మొత్తం చెట్లను తొలగించిండ్రు. దాని తర్వాత ఈజీఎస్ లో పని చేస్తారు. మా ఊరికి కొంచెం నీళ్లు ఆగుడు, చెరువులో నీళ్ళు ఆగే పరిస్థితి ఉంది ఇప్పుడు.